చేస్తున్నారంట? మన వాగ్దానములు మనుషులు నెరవేర్చట్లేదంట. మన వాగ్దానాలు మన తల్లి తండ్రులు నెరవేర్చట్లేదంట. మన వాగ్దానాలు మీరు చేస్తున్న ఉద్యోగం నెరవేర్చట్లేదంట. ఈ ఆకాశమును భూమిని సృజించిన దేవుడే మీ వాగ్దానాలు నెరవేరుస్తున్నాడంట. హల్లెలూయా. I really like how this writer writes. ఆయన ఏమని రాస్తున్నాడు అంటే, నేను భయపడను, జడియను, అలసిపోను. అమ్మో నా వాగ్దానాలు నా దగ్గరికి రావేమో అని నేను భయపడట్లేదు, లేకపోతే నా వాగ్దానాలు చూడకుండా నేను చనిపోతానేమో నేను జడియట్లేదు. కానీ ఏమంటున్నాడు అంటే, కొద్ది ఆలస్యమైనా కానీ నాకేం తెలుసు అంటే, నాకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని నాకు తెలుసు అని అంటున్నాడు. ఒకవేళ చాలా డిలేగా నాకు అనిపిస్తున్నా కానీ నా దేవుడు నన్ను నడి రోడ్డున వదిలిపెట్టాడు కానీ తప్పకుండా ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చేవాడే నా దేవుడై ఉన్నాడు అని అంటున్నాడు. హల్లెలూయా. And today I want to declare and decree that every promise that the Lord made over your life, దేవుడు మీ జీవితంలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము అవును ఆమెన్గా ముద్ర వేయునుగాక. నేను ప్రార్థన చేస్తున్నాను that you will never escape what the Lord has for you. దేవుడు మీ కొరకు ఏదైతే పెట్టాడో అది మీరు మాత్రమే అనుభవించునుగాక. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీ జీవితంలో డిలేస్ అవుతున్నట్లయితే ఇప్పుడే యేసు నామములో ప్రతి ఒక్క డిలే వెళ్ళిపోవునుగాక, వేగం వచ్చునుగాక. నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Can you all give a round of applause to the name of Jesus? మన వాగ్దానములన్నీ నెరవేర్చేవాడికి మీ హృదయముతో, మీ మనస్సుతో, మీ ఆత్మతో can you just say thank you Lord for every good and every perfect gift that you have given me, Lord. Oh, there is none like you, Lord. There is none like you. You are amazing. You are beautiful. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. You all can be seated. You all can be seated. I pray that నేను ప్రార్థన చేస్తున్నాను ఈరోజు దేవుడు మీరు ఏ రీతిగా అయితే ఇక్కడ అడుగు పెట్టారో ఆ రీతిగా మీరు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళరు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మీరు బాధతో ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారేమో, సంతోషముతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఇక్కడ భారముతో మీరు వచ్చారేమో, ఈరోజు మీ హార్ట్స్ లైట్గా అయ్యి మీరు ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు అని నేను నమ్ముచున్నాను. ఆమేన్. 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 Are you all ready to take part in the miracle meal? నేను నమ్ముచున్నాను. ఎవ్రీ టైమ్ వి గెట్ టుగెదర్ టు దిస్ ప్లేస్, ఎప్పుడైతే మనం ఆయన బల్లలో చెయ్యి వేస్తామో కొన్ని గొప్ప కార్యములు మన జీవితంలో జరిగే ఒక డోర్ని మనం అన్లాక్ చేస్తున్నామంట. ఎప్పుడైతే ఆయన బల్లలో మనం చెయ్యి వేస్తున్నామో మనం ఏం చెప్తున్నామో అంటే, నా జీవితంలో నూతనమైన క్రియలకు ద్వారాలను నేను తెరుస్తున్నాను అని మనం చెప్తున్నామంట. ఆమేన్. ఆర్ యు రెడీ ఫర్ అ న్యూ డోర్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఒక నూతనమైన ద్వారం ఈరోజు మీరు బల్లలో పాల్గొంటుండగా దేవుడు మీ జీవితంలో చెయ్యునుగాక. ఆమేన్. Amen. Let us all turn our Bibles to Hebrews chapter 4. సో మనం ఇఫ్ వీఆర్ లుకింగ్ అట్ హీబ్రూస్ చాప్టర్ 4, మనం ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే, అపోస్తులైన పౌల్ గారు ఎవరికి ఈ లెటర్ని రాస్తున్నారు అంటే హీబ్రూ సంఘానికి లెటర్ రాస్తున్నారు. అన్యజనులకు రాయట్లేదు, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మనుషులకు రాయట్లేదు. కానీ ఎవరైతే యేసు ప్రభు వారిని రక్షకుడిలాగా అంగీకరించారో వాళ్ళతో ఇలా రాస్తూ ఏమంటున్నాడు అంటే, గాడ్స్ ప్రామిసెస్ ఆఫ్ ఎంటరింగ్ రెస్ట్ స్టిల్ స్టాండ్ స్టిల్ అని అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, దేవుడు మీ కొరకు చేసిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే దేవుడు మీ కొరకు ఏదైతే రెస్ట్ని సిద్ధపెట్టాడో, లేకపోతే విశ్రాంతిని సిద్ధపెట్టాడో, అది మీ కొరకు ఇంకా అదే రీతిగా వేచి చూస్తుంది. నేను ఎందుకు భయపడుతున్నాను అంటే, మీరే రీతిగా ఈ విశ్రాంతిలో ఎంటర్ కారేమో అని నేను భయపడుతున్నాను అని అంటున్నాడు. సో అపోస్తలుడైన పౌల్ గారు సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు అంటే, మీరు దేవుడిని పిల్లలే, దేవుడు మీ కొరకు కొన్ని గొప్ప కార్యములు చేసి పెట్టాడు. కానీ నేను పాస్టర్ లాగా ఎందుకు బాధపడుతున్నాను లేకపోతే భయపడుతున్నాను అంటే, ఎక్కడ మీరు ఆయన మీ కొరకు చేసి పెట్టిన విశ్రాంతిలో మీరుండరేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పి నెక్స్ట్ స్క్రిప్చర్లో ఏమని రాస్తుంటుంది అంటే, ఇదే సువార్త అంట ఇజ్రాయెల్ ప్రజలకు కూడా చెప్పారంట. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే, ఆ సువార్తను విని కానీ దానికి విశ్వాసము వాళ్ళు జోడించక అంట వాళ్ళు అరణ్యములోనే చనిపోయారు అని అంటున్నాడు. చాలాసార్లు వీఆర్ బిలీవర్స్ హూ బిలీవ్ ఇన్ జీసస్, కానీ మనం ఏం చేస్తాము అంటే మన బిహేవియర్ మాత్రం మన పితరులు వలె ఉంటుంది. ఏ రీతిగా ఉంటుంది అంటే, మనం దేవుని యొక్క వాగ్దానాలను విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది, చప్పట్లు కొడతాము, మన జీవితంలో అవ్వాలి అని అనుకుంటాము.
ఉంటాం, కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతాము అంటే ఆ వాగ్దానము కంట మనము విశ్వాసము జోడించకుండా ఆ వాగ్దానము మన జీవితంలో విఫలము అవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అండ్ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకు కూడా సువార్తనిచ్చారు, కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు అంటే ఆ సువార్తకు విశ్వాసము జోడించకుండా వాళ్ళు చనిపోయారు. అండ్ అదే లేకపోతే అదే రెస్ట్ ఇప్పుడు ఏమై ఉంది అంటే దేవుడు అంట మీ కొరకు నా కొరకు సిద్ధ పెట్టాడు అని అంటున్నాడు. ఒకవేళ మీరు విశ్వాసము జోడించినట్లయితే ఏ రీతిగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దానములు చూడకుండా చనిపోయారో మీరు ఆ రీతిగా చనిపోరు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. And he says that rest is still remaining so that you will enter into that rest. And today I want to tell you one thing. దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు మీ కొరకు సిలువలో మరణించారో యేసు ప్రభు వారి ఇంటెన్షన్ ఒకటే ఉండిందంట. ఆ ఇంటెన్షన్ ఏంటి అంటే ఏదైతే ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారో, లేకపోతే ఏదైతే వాగ్దానాలు వాళ్ళు చూడలేకపోయారో యేసు క్రీస్తు ద్వారా మనం అందరము పొందుకోవాలన్నదే దేవుని యొక్క ఆశయం ఉందంట. ఆమేన్. అండ్ టుడే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే హీ సేయింగ్ దేవుడు మీ కొరకు కొన్ని గొప్ప కార్యములు సిలువ ద్వారా చేశారు. ఒకవేళ ఆ సిలువను గూర్చిన వార్తను మీరు వినుకుంటూ దానికి మీరు విశ్వాసమును జోడించినట్లయితే మీరే రీతిగా ఉన్నారో మీరు అదే రీతిగా ఉంటారు అని అంటున్నాడు. ఒకవేళ మీరు ఇజ్రాయేలు ప్రజలు వలె కాకుండా మీ విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారి మాటతో మీరు ఎప్పుడైతే జోడిస్తారో ఆయన ఏమంటున్నాడు అంటే మీ జీవితంలో కొన్ని గొప్ప గొప్ప క్రియలు మీరు అనుభవించబోతున్నారు అని అంటున్నాడు. ఆమేన్. And if you actually read the entire Hebrew chapter 4, అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే ఈ ఇజ్రాయెల్ ప్రజల కంట దేవుడు చాలా గొప్ప గొప్ప థింగ్స్ ప్లాన్ చేసి పెట్టాడంట. కానీ మనుషులు ఏం చేశారు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళు ఎప్పుడైతే బాండేజ్లో ఉన్నారో ఆ బాండేజ్లో ఎంత కంఫర్టబుల్ అయిపోయారో అంటే వాళ్ళకు విశ్రాంతి అంటే ఏంటో కూడా వాళ్ళకి ఐడియా లేదంట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, లేకపోతే యేసుక్రీస్తు ఏం చేయాలి అనుకుంటున్నాడు అంటే మిమ్మల్ని ఈ స్లేవరీ అనే ఒక అడిక్షన్ నుంచి దేవుడు బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నాడంట. నిజమైన విశ్రాంతి ఏంటో దేవుడు మీకు చూపించాలి అని అనుకుంటున్నాడు అని హీబ్రూస్ చాప్టర్ 4లో రాసింది. ఆమేన్. And today I want everybody here to prepare your hearts. To prepare your hearts to know that when you believe, ఎప్పుడైతే మీరు ఆయన అందు నమ్ముతున్నారో, మీరు ఎప్పుడైతే మీ విశ్వాసము ఆయన అందు పెడుతున్నాడో దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ఆ విశ్రాంతిలోకి మీరు ఎంటర్ అవుతారు అని అంటున్నాడు. And I really like what it says in the book of Hebrews chapter 4 verses 10 and 11. అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే ఏ రీతిగా అయితే ఎప్పుడైతే దేవుడు ఈ హోల్ వరల్డ్ని క్రియేట్ చేసి 7th డే రోజు విశ్రాంతి పొందాడో అదే రీతిగా అంట ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముతారో వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే విశ్రాంతిలోకి ఎంటర్ అయ్యి ఎక్కడి నుంచి విశ్రాంతి పొందుతారంట తెలుసా? వాళ్ళ లేబర్ నుంచి వాళ్ళు విశ్రాంతి పొందుతారంట. మీ కష్టము నుంచి మీరు విశ్రాంతిని పొందుతారంట. మీ నష్టములోంచి మీరు విశ్రాంతిని పొందుతారంట. ఎప్పుడైతే దేవుడు ఈ వరల్డ్ని క్రియేట్ చేశాడో దేవుడు మానవుడికి కావాల్సినవన్నీ క్రియేట్ చేసి దాని తర్వాత మానవుడిని క్రియేట్ చేశాడంట. ఎందుకు అంటే అతను దేని కొరకు పని చేయకుండా ఆయన చేసినది ఎంజాయ్ చేయడానికి చేశాడంట. అదే రీతిగా ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నారు అంటే మీ జీవితంలో మీకు కావాల్సినవన్నీ నేను సిలువ పైన ముగించాను అని అంటున్నాడు. ఇప్పుడు కేవలము మీరేం చెయ్యాలి అంటే ఆ సిలువను గూర్చిన వాక్యానికి మీ విశ్వాసమును జోడించి అంట మీరు రెస్ట్లోకి ఎంటర్ అవ్వాలంట. హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రామిస్ ల్యాండ్ అని ఎప్పుడైతే చెప్తారో ఆ ప్రామిస్ ల్యాండ్ ఏంటి అంటే ఇట్స్ అ ప్లేస్ కాల్ క్యానన్. క్యానన్ అనే నగరం నేను రీసెర్చ్ చేస్తున్నాను వాట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ క్యానన్ అని. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఎటువంటి విత్తనము ఆ ల్యాండ్లో నాటినా అంట కానీ మినిమం 100-fold హార్వెస్ట్ అయితే ఆ ల్యాండ్ ఇస్తుందంట. అక్కడ ఆలివ్ ఆయిల్ ఇలాంటి ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ చాలా ఫ్రీగా ఫ్లో అయ్యేవంట. అక్కడ షెపర్డ్కి అంటే ఒకవేళ గొర్రెల్ని కాసుకునే వాళ్ళైతే చాలా బాగా గొర్రెలు పెరిగే ప్లేస్ అయి ఉందంట. సో దేవుడు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల కోసం ఒక ల్యాండ్ని చూస్ చేశాడో దేవుడు ఎంటైర్ వరల్డ్ ద బెస్ట్ ల్యాండ్ని చూస్ చేశాడంట. కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో అది కేవలం ఒక స్థలానికి మాత్రమే ఉండింది. ఎవరైతే ఆ ప్రామిస్ ల్యాండ్లోంచి బయటకు వచ్చారో మళ్ళీ వాళ్ళు కష్టపడాల్సి వచ్చింది. కానీ న్యూ టెస్టిమెంట్లో మన ప్రామిస్ ల్యాండ్ ఏంటో మనకు తెలుసా అండి? డూ యూ నో వాట్ ఈస్ ఆ ప్రామిస్ ల్యాండ్? ఆ ప్రామిస్ ల్యాండ్ ఇస్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడైతే ఉన్నారో అదే ప్రామిస్ ల్యాండ్ అయి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
అంటే మీరు ఏం కష్టపడకపోయినా, మీరు ఒకవేళ యేసు ప్రభువారిని నమ్మినట్లయితే, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఏ రీతిగా కానాను నగరం ఉందో అదే రీతిగా నీ నగరము కూడా మారబోతుంది అని దేవుడు అంటున్నాడు. నువ్వు ఒకవేళ యేసు ప్రభువారిని నమ్మినట్లయితే వాళ్ళు ఏం కష్టము చేయకుండా దేవుడు ఏ రీతిగా సమస్తమును వాళ్ళ కొరకు చేసి పెట్టాడో ఆయన అంటున్నాడు, అదే సమస్తాన్ని మీ కొరకు కూడా నేను చేసి పెట్టాను అని అంటున్నాడు. ఇఫ్ యూ క్యాన్ బీ an upgraded version of Israelites, ఒకవేళ మీరు ఇజ్రాయెల్ వాళ్ళ ప్రజలు వలె కాకుండా, ఒకవేళ దేవుడు నా కొరకు కొన్ని గొప్ప కార్యములు చేశాడు, అండ్ ఆల్ దట్ ఐ నీడ్ టు డూ ఇస్ ఎంటర్ ద రెస్ట్, నేనేం చేయాలి అంటే కేవలం ఆ విశ్రాంతిలో అడుగు పెట్టడము మాత్రమే అని నా పని అని మీరు తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ రీతిగా అయితే దేవుడు విశ్రాంతిలో కూర్చున్నాడో అదే రీతిగా మిమ్మల్ని కూడా విశ్రాంతిలో కూర్చోబెడతాడంట. హల్లెలూయా. అండ్ టుడే ఐఎమ్ ప్రేయింగ్ దట్ యూ విల్ ఎంటర్ రెస్ట్ లైక్ నెవర్ బిఫోర్. మీరు ఎటువంటి రెస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే, ఇప్పటి వరకు మీ జీవితంలో లేని విశ్రాంతి ఈ రోజు నుంచి దేవుడు మీ జీవితం పైన ఓపెన్ అప్ చేయునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్నటి వరకు నీ కష్టార్జితం పైన నువ్వు బతికావేమో, కానీ ఇప్పటి నుంచి ఆయన కృప మీద నువ్వు బ్రతుకుదువుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్నటి వరకు నీ ద్వారములు నువ్వే తెరుచుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావేమో, కానీ యేసు ప్రభు వారందు అంట దేర్ ఆర్ ఓన్లీ ఓపెన్ డోర్స్ అంట, కేవలము తెరవబడిన ద్వారములు మాత్రమే ఉన్నాయి అని వాక్యం సెలవిస్తుంది. మేబీ యు ఆర్ థింకింగ్ నా జీవితం ఇదే రీతిగా, ఇదే సిక్నెస్తో నేను చనిపోతానేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే యేసు క్రీస్తు వారిలో అంట దెర్ ఇస్ డివైన్ హెల్త్ ఫర్ యూ అంట. ఎటువంటి రోగము ఎటువంటి జబ్బు లేకుండా దేవుడు మనకి డివైన్ హెల్త్ని దయచేశాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈవెన్ యాజ్ వీఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద బాడీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఈరోజు మనం ఆయన శరీరము ఆయన రక్తంలో పాల్గొంటుండగా మనం ఏ రీతిగా పాల్గొనాలి అంటే, ఏదైతే విశ్రాంతి దేవుడు మన కొరకు ఆల్రెడీ పెట్టాడో ఆ విశ్రాంతిలోకి మనం అడుగు పెడుతున్న రీతిగా మనం దాన్ని తీసుకోవాలి. మీరు కేవలం ఆయన శరీరము మాత్రమే తీసుకోవట్లేదు, కానీ మీరు ఆయన వాగ్దానమును కూడా తీసుకుంటున్నారు. మీరు ఏం తింటున్నారు అంటే ఒక గొప్ప వాగ్దానము, దేవుడు తన పిల్లలకు చేసిన వాగ్దానాన్ని మీరు తింటున్నారంటే. ఆమేన్. అండ్ ఐ ప్రే even as we all are taking part in this today, ఏ రీతిగా అయితే దేవుడు కన్నాను నగరం గురించి గొప్పగా రాశాడో అదే రీతిగా మన లైఫ్స్ మారును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. అదే ఓవర్ఫ్లో మన లైఫ్లో వచ్చును గాక, అదే ఇంక్రీస్ మన లైఫ్లో వచ్చును గాక, అదే ఫేవర్ మన జీవితం పైన ఉండును గాక. మీ చుట్టుపక్కల ఉన్న అన్యజనులందరికంటే దేవుడు 10 రెట్లు ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. బికాస్ ఇన్హెరిటెన్స్ ఇస్ మై ప్రామిస్. ఎందుకు అంటే ఆయన ఏదైతే మన కొరకు ప్రామిస్ చేశాడో అది మన ప్రామిస్ అయి ఉంది. అది ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుడు ఏమంటున్నాడు అంటే నేను ఉన్నత స్థలములో నేను ఉంచుతాను అని అంటున్నాడు. హల్లెలూయా.